హలో అండి. నేను మీ శ్యామల. వెల్కమ్ టు యుక్తి కిచెన్. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి చాలా స్పెషల్ రెసిపీ అండి. జున్ను పాలతో జున్నుని ప్రిపేర్ చేస్తున్నాను. జున్ను అంటే ఇష్టపడని వారు ఎవరుంటారండి? నాకైతే చాలా ఇష్టం. సో జున్ను తయారీ విధానం ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారా, జున్ను అయితే చాలా టేస్టీగా ఉందండి. సాఫ్ట్గా వచ్చింది, పర్ఫెక్ట్గా ఉడికింది. చూస్తున్నారా, కరెక్ట్ కొలతలతో చేసుకుంటే జున్ను ఈ విధంగా సాఫ్ట్గా జెల్లీ టైప్గా వస్తుందండి. సో ఇలాంటి జున్నుని ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక 1/2 లీటరు ముర్రు పాలనైతే తీసుకున్నామండి. మాకు కాస్ట్ వచ్చేసి ఒక 200 వరకు పడిందండి. ఇలా జున్ను పాలని ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా పాల మొత్తాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసేసుకోండి. ఇందులోనే మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని వేసుకోండి. నేనైతే ఒక 1/2 కప్పు యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకాస్త ఎక్కువగా షుగర్ తినేవారైతే 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసేస్తున్నానండి. షుగర్ కరిగేంత వరకు ఒకసారి స్పూన్తో మొత్తం అంతా ఈ విధంగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పాలని స్పూన్తో కలిపిన తర్వాత షుగర్ అంతా కరిగిపోయిందండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఇలా ఇడ్లీ కుక్కర్లో కానీ లేదంటే ఏదైనా ఒక మందపాటి గిన్నెలో ఈ విధంగా వాటర్ వేసి అందులో స్టాండ్ పెట్టుకొని జున్ను పాలని ఆ పాల గిన్నెని అందులో పెట్టేసుకొని మూత పెట్టి ఒక 25 నుంచి ఒక 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 25 to 30 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత తీసి చూడండి. ఇక్కడ మీకు పైన జున్ను పైన లిడ్ని కూడా తీసి చూపిస్తున్నాను చూడండి. జున్ను ఉడికిందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోండి. ఫోర్క్ స్పూన్తో కానీ లేదంటే ఈ విధంగా నైఫ్తో కానీ గుచ్చి చూస్తే అంటుకోకుండా వస్తే మన జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. సో మన జున్ను కూడా రెడీ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని బయటకు తీసుకోండి. ఇలా జున్నుని బయటకు తీసిన తర్వాత ఈ జున్ను మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలండి. ఇక చూడండి, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా నైఫ్తో చుట్టూరా ఈ విధంగా అనుకోండి. మనకి ఈజీగా ఊడి వస్తుంది. ఇలా చుట్టూరా అనుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఈ విధంగా బోర్లించి ఇలా తిరగవేయండి. ఇలా ఒకసారి 1-2 సార్లు ట్యాప్ చేసిన తర్వాత చూడండి, వావ్, మన టేస్టీగా జున్ను అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను చెప్పిన విధంగా కరెక్ట్ కొలతలతో చేసుకోండి, జున్ను అనేది రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోరూరిపోతుందండి. సో ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు సాఫ్ట్గా జెల్లీగా స్వీట్గా మన జున్ను అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా బాగుందండి టేస్ట్ అయితే. ముర్రు పాలతో జున్నుని ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసేయండి. చూస్తున్నారా, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కూడా. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ జున్ను పాలతో జున్ను అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.